అన్న నమస్తే. ఏం పేరు? కృష్ణ. అన్న ఏం లేదన్న, సంగారెడ్డిలో సర్వే చేస్తున్నాం. ఇక్కడ మన జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. జగ్గారెడ్డి గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఉన్నారు, ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అన్న ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపుగా 12 ఏళ్ళు పైన అవుతుంది. ఫస్ట్ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు సెకండ్ కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. సో ఇక్కడ సంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ గెలవలే, ఎందుకంటే ఈసారి బీఆర్ఎస్ గెలిచింది. 2023 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలిచింది. సో ఏందన్న ఈ రెండు ప్రభుత్వాలని పోల్చి చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది, రాష్ట్రం మొత్తం అభివృద్ధి ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ బెటరా, బీఆర్ఎస్ పార్టీ బెటరా? ఇప్పటిదాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ బెటర్. ఎందుకని? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంచుమించు అందరు కూడా ఒక ఇండ్లు రేషన్ కార్డులు 10 ఏళ్ళ నుంచి కూడా ఏమి ఇవ్వలే. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంట, కరెంటు, ఉచిత కరెంటు, గ్యాసు, సన్న బియ్యము, టోటల్ లెక్క పెట్టుకుంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బెటర్. నేనైతే హ్యాపీగా ఉన్నా. ఆటో వాళ్ళకి డబ్బులు అంటే సార్, ఇది ఒక్క ఆటో ఉన్నదా మన లోకంలో? మాస్తున్నాయి. కొద్దిగా ఇబ్బంది అయితే ఉన్నది వాస్తవమే, కానీ నడుస్తున్నాయి. కొద్దిగా సాగుకుంటే బతుకుంటే నడుస్తున్నాయి. ఎందుకంటే ఆ కేసీఆర్ గారు కూడా అప్పు బాగా చేసిపోయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి అప్పులు మీకు ఒత్తిడి మిత్తిలే కడుతున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటాడు. అవును, కరెక్టే. అప్పులు చేసినాడు. నేను ఇల్లు కట్టుకుందామని ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టినా, మాకు రూపాయి కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ ఇస్తారని చూసినా అది ఇవ్వలేడు. ఇవన్నిట్లో మోసమే. దళిత బంధువులను అందులో మోసమే. ఎవరికి ఒకరికి ఇచ్చిండు 50 ఒకరు 1000 ఒకరికి ఇచ్చి అందరితోటి అంతే. ఏది చక్కగా చేయలేడు సార్ అతను. మీకు ఏమేమి వస్తున్నాయి ఈ పథకాలు? ఇప్పుడు ఇంచుమించు నాకు వర్తించేదైతే ఇప్పుడు ఇల్లు నేను కట్టుకున్నాను, నాకు ఇల్లు రాలేదు, జాగా లేదు. రేషన్ బియ్యం వస్తున్నాయి, రేషన్ బియ్యం వస్తున్నాయి, కరెంటు బిల్ ఫ్రీ వస్తుంది, గ్యాస్ వస్తుంది. ఇక మీ ఆడవాళ్ళకి 2500 రావట్లే అంటే మెల్లగా ఇస్తాడేమో, ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు అన్ని కావాలంటే ఎక్కడికి అయితే చెప్పును కావు కదా. చాలా అప్పులలో ఉన్నది. మెల్లమెల్లగా నెట్టుకుంటూ వస్తున్నాడు. అయినా చేస్తాడు. ఆ నమ్మకం అయితే జనం లోపల ఉన్నది. ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. మళ్ళీ ప్రభుత్వం కూడా ఇదే రావాలని కూడా కోరుకుంటున్నాం మేము. జగ్గారెడ్డి ఎందుకు ఓడిపోయాడు? జగ్గారెడ్డి జర ఓవర్ ఎక్కువ చేసినాడు జర ఇక్కడ. ఎందుకంటే చింతా ప్రభాకర్కు జగ్గారెడ్డికి తేడా ఏంటంటే ఆయన సైలెంట్ కిల్లర్. చింతా ప్రభాకర్ ఈయన ఏంటంటే ఉన్నాయంటే జగ్గారెడ్డి మంచిగా అంగి కూడా ఇడిచి వెళ్ళిపోయేటప్పుడు వ్యక్తి అనమాట. అట్లా అనమాట. అందులో ఏంటిదంటే ఒకసారి దాన్ని కూడా చూద్దామని చెప్పి దాన్ని చూసి వీళ్ళిద్దరిగా పోటాపోట్లో సార్ అదే వస్తారు. ఇప్పటికి ఒకటి నాకు ఎక్కడ ఎఫెక్ట్ అయిందంటే, ఈ గవర్నమెంట్ ప్లాట్లు ఇచ్చిండు జగ్గారెడ్డి. ప్లాట్లు ఇచ్చిండు, దాన్ని జరుపుకుంటా 5 ఏళ్ళు గడిపేసిండు. మళ్ళీ ఎమ్మెల్యే అయ్యిండు. మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ప్లాట్లను చూపించిండు, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యిండు. అవి ప్లాట్లు సక్సెస్ కాలేవు. ఈసారి సక్సెస్ చేస్తారని మనం వాగ్దానం చేసిండు అందరికీ. అందుకని మన బంపర్ మెజార్టీతో కౌన్సిలర్ అంతా కూడా గెలిచిండు. ఈ ప్లాట్లు ఒకవేళ ఎలక్షన్ కంటే ముందు ఎవరి వాళ్ళకి ఇచ్చేసిండు అనుకో, జగ్గారెడ్డికి ఇక తిరుగు లేదు. ప్లాట్లు మెయిన్ ప్లాట్లలో ఉన్నది ఇప్పుడు అయినది అంతా జాతకం అంతా. ఎందుకంటే ఇది ఇచ్చి 11 ఏళ్ళు అవుతుంది. 12 సంవత్సరాలు అవుతుంది ప్లాట్లు ఇచ్చి. అందులో నేను కూడా ఒక ప్లాట్ ఉంది నాకు కూడా. అట్లా చాలా మందికి 5500 ప్లాట్లు ఇచ్చారు ఒక్కొక్కరికి. అక్కడ ఇక్కడ లేదు, అక్కడ సరాసిపేట వాళ్ళకి అక్కడ ఇచ్చారు, సంగారెడ్డి వాళ్ళకి అలియాబాద్ కాడ ఇచ్చిండు. సర్టిఫికెట్లు ఉన్నాయి, పొజిషన్స్ అన్ని ఇప్పించారు. మళ్ళీ దాని అంతా అంటే మొన్న చెప్పిండు మీటింగ్లు అందరికీ, ఈసారి ప్లాట్లు ఖచ్చితంగా నేను ఇచ్చే ఎలక్షన్ పోతే అన్నాడు. ఒకవేళ అది సక్సెస్ అయిందనుకో జగ్గారెడ్డికి తిరగలేదు. జగ్గారెడ్డి అయినా వేస్తారనుకో, కానీ జర ప్లాట్లు వేస్తే కొద్దిగా బంపర్ మెజార్టీ ఉంటుంది, లేదంటే కొద్దిగా అట్లా ఉంటుంది అనుకో. నేనైతే హ్యాపీగా ఉన్నా, మా కుటుంబం హ్యాపీగా ఉన్నది. మాకేం రాకుండా పర్వాలేదు. ఎందుకంటే మాకైతే సన్న బియ్యం సూపర్ ఉన్నాయి. మేము అసలు బియ్యం కొనడే పని చేసినాం. అవి బియ్యం సరిపోతున్నాయి. 16 కిలోలు వస్తాయి. 16 24 కిలోలు వస్తాయి. సూపర్ బియ్యం అవే తింటున్నాం. మళ్ళీ ఇంతకుముందు ముక్కిపోయిన బియ్యం ఉంటే వాపేసినాం ఇడ్లీ బండోళ్ళకు, పందులకు అమ్మినాం. ఇప్పుడైతే సూపర్ బియ్యం అయితే ఏం తినలేదు సార్. మంచిగా ఫంక్షన్ లో కూడా పెట్టుకోవచ్చు, అట్లున్నాయి బియ్యం. మరి ఇక్కడ మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా బాగానే వీళ్ళే గెలిచారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో మరి జడ్పీటీసీ కూడా ఆల్రెడీ కాంగ్రెస్కే వస్తాయి. కాంగ్రెస్ ఇక వాడికి ముదిరింది సార్. కేసీఆర్ను
తొక్కుడే తొక్కుడే అంటారా? అంతే. ఎవడంటావా? రేవంత్ రెడ్డి తోటి పెట్టుకున్నాడంటే అంతే పని నమ్మకం. రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ టగ్ ఫర్ లీడర్ ఉన్నాడు ఆయన. ఓకే. రేవంత్ రెడ్డిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఆయనే సీఎం ఉంటాడు మళ్ళీ కూడా. మరి ఇప్పుడు జగ్గారెడ్డి గారు మిస్సెస్ కి ఈసారి నిలబెడతా అంటున్నాడు. జగ్గారెడ్డి నిలబడిన అంటున్నాడు. గెలుస్తాడు జగ్గారెడ్డి. ఎవరు నిలబెట్టి గెలుస్తాడు. ఓకే. గెలుస్తాడు. ఓకే. జగ్గారెడ్డి భార్య గెలుస్తుంది. ఓకే. రైట్. మొత్తానికైతే మీరైతే హ్యాపీగా ఉన్నారు. నేనైతే హ్యాపీగా ఉన్నా. ఓకే. రైట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు సురేష్ రాథోడ్ అండి. సురేష్. లోకలే సంగారెడ్డి. సంగారెడ్డి డిస్టిక్. సార్ ఏం లేదు, ఈ నియోజకవర్గం అంటే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మన మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ దాదాపు 12 ఏళ్ళు పైన అయింది. సో ఫస్ట్ 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. సార్ ఈ రెండు ప్రభుత్వాలను పోల్చి చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి విషయంలో ఎలా ఉంది? ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీజేపీ, మూడు కూడా పోటీలో ఉన్నాయి. సో కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బెటర్ అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? గతాన్ని ఇప్పుడు పోల్చుకుంటే ఎట్లుందంటే గతంలో గురుకులాల్లో రెగ్యులర్ టీచర్ లేరు, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక రెగ్యులర్ టీచర్ ఇచ్చారు, కొంతవరకు మెరుగుపరిచారు. అయితే ఇంకే లోటు ఉందంటే గురుకులంలో సొంత బిల్డింగ్ లేవు, సొంత భవనాలు లేవు. అద్దె భవనాలు నడిపిస్తాను. సొంత భవనాలు అయితే ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అదే కాకుండా కొంచెం ఫినాన్స్ పరంగా గత ప్రభుత్వం ఎక్కువ అప్పులో చేసారు కాబట్టి దానికి సర్దుకోపోవడం అనేది ప్రభుత్వం కొంచెం కష్టంగా మారుతుంది. అదే కష్టతరాన్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇంకా సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను. 6 గ్యారెంటీలు ఇచ్చారు సార్, 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామన్నారు. సో ఎన్ని వస్తున్నాయి? 6 గ్యారెంటీలు వచ్చేసి మహాలక్ష్మి కానీ 4 గ్యారెంటీలు అయితే వస్తున్నాయి. ఇంకా 2 కొంత డబుల్ ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, ఇంకా మహాలక్ష్మి అని 2500 ఒకటే ఆ మహిళలకి, అది ఒక్కటి వస్తే వృద్ధులకు 4000 రావట్లేదు. కాకుంటే అది రెగ్యులర్ పెన్షన్ అయితే వస్తుంది రెగ్యులర్ పెన్షన్ అయితే వస్తుంది. అది 4 వేలకు పెన్షన్ చేస్తే ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చుకుంటుందని. రైతులు బాగానే ఉన్నారు. అయితే రైతు పనిముట్ల విషయంలో ప్రభుత్వం అన్ని విరగాలుగా సహకరిస్తుంది. కాకుంటే ఇక రైతు బంధు అనేది రేపు ఎల్లుండి వస్తుందని చెప్తారు కాబట్టి భరోసా అనేది రేపు ఎల్లుండి వస్తుంది కాబట్టి అదొకటి. రుణమాఫీలు దాదాపు 90% అయిపోయింది. కొంతవరకు 10% కొన్ని కారణాల వల్ల, ఒకటే రేషన్ కార్డులో 2 రైతులు ఉండడం కానీ, కొన్ని లిమిట్ దాటిపోవడం కానీ, అలాంటి వాళ్ళకు కాలేదు. 90% రుణమాఫీ అనేది అయింది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, సో మరి ఏంటి ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఇక నా కాన్సెప్ట్ వచ్చేసి నారంకేడు. మరి ఇక్కడ అంటే సంగారెడ్డి విషయంలో చింతా ప్రభాకర్ గారు కానీ ఇటు కానీ అంటే ఇక్కడ ఏం డెవలప్మెంట్స్ జరిగింది? ఇప్పటి వరకు అయితే ప్రభాకర్ గారి రోల్ చాలా తక్కువ ఉండొచ్చు. మేబీ రోల్ అనే సారథి రోల్ తక్కువ ఉంటుంది. ఇక అధికార పక్షందే ఎక్కువ ఇది ఉంది కాబట్టి సారే మున్సిపల్ కూడా ఇక్కడ బాగానే గెలిచారు. సో ఇప్పుడు గురించి ఇంకా డెవలప్మెంట్ ఇంకా బాగా మెరుగుపడుతుందని నా భావన. నారాయణఖేడ్ అంటే మీకు ఆమె ఎవరు? పరిణితి కాదు, మా సంజీవ్ రెడ్డి అని. సో ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం ఏది బాగుంది? గతాన్ని ఇప్పుడు చేసుకుంటే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలనేది అభిప్రాయం. గవర్నమెంట్ పర్లేదు అంటారా? పర్లేదు, ఇప్పటికైతే పర్లేదు, కానీ ఇంకా కొన్ని పనులు చేస్తే 3 ఏళ్ళ టైం ఉంది, చేస్తుందని నమ్మకం ఉందా? ఆ 3 ఏళ్లలో ఈ పనులన్నీ చేస్తారని నా చిన్న నమ్మకం అయితే ఉంది. సార్ ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఒకసారి తీసుకుంటే జగ్గారెడ్డి గారు మంచి క్యాండిడేట్, ఇక్కడ చింతా ప్రభాకర్ గారు ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? అంటే ఎందుకు మొన్న జగ్గారెడ్డి గారు ఓడిపోయారు, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ అంటే ఇక అంటే గతంలో కూడా ఏమైందంటే రూలింగ్ కాకుండా అన్రూలింగ్ వాళ్ళే ఇక్కడ సంగారెడ్డి గెలవడం జరిగింది. ఈసారి అది కాకుండా వచ్చేసారి జగ్గారెడ్డి గారు గెలుస్తారనేది భావన. ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్ పరంగా అయితే వచ్చేసారి జగ్గారెడ్డి సార్ గెలుస్తారనేది భావన. జగ్గారెడ్డి గారు నిలబడి మా మిస్సెస్ నిలబెడతా అంటున్నారు. ఎవరు గెలిచి నిలబడ్డా కూడా వారికి అది క్రెడిట్ అయితే జగ్గారెడ్డి సార్దే ఉంటుందని నా భావన. వ్యక్తిగతంగా ఎలాంటి వారు జగ్గారెడ్డి? చాలా మంచివారండి. ఆయన ఏ విషయాల్లో కూడా డెవలప్మెంట్ విషయం కాబట్టి ప్రతిదీ కూడా కొట్లాడి మరి ఈ నియోజకవర్గానికి ఒక తెలంగాణలో ఒక పేరు తేయడంలో ఆయన ప్రత్యేకత అనేది జగ్గారెడ్డి సార్ ప్రత్యేకత ఉందండి. చింతా ప్రభాకర్ గారు పెద్దగా పట్టించుకోండి అంటే నేను ఆ విషయంలో నేను మాట్లాడలేను. ఎవరి వ్యక్తిగతం వాళ్ళదండి. అది నేను థ్యాంక్ యూ సో మచ్.